దేశం మొత్తాన్ని ఇప్పుడు అటెన్షన్ డ్రా చేస్తున్నటువంటి అంశం బీహార్ ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధించేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మనకి అందుతున్నాయి. మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి సర్వే అప్డేట్స్ మనకి అందే ఆల్రెడీ. ఇప్పటికే మ్యాట్రిక్స్ సంబంధించిన సర్వే ఇస్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 147 స్థానాల నుంచి 167 స్థానాలు దక్కేటువంటి ఆస్కారం ఉందని చెప్తోంది. అలాగే మహాగఠబంధన్కి 70 నుంచి 90 స్థానాలు మాత్రమే రావచ్చు అన్నది మ్యాట్రిక్స్ చెప్తున్నటువంటి లెక్క. బీహార్లో ఉన్నటువంటి 243 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి ఈసారి మరొక్కసారి విజయాన్ని సాధించేటువంటి ఆస్కారం ఉంది అన్నది మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి లెక్క. మ్యాట్రిక్స్ లెక్క ప్రకారం 147 స్థానాలు ఈసారి ఎన్డీఏకి దక్కేటువంటి ఆస్కారం ఉందని చెప్తోంది. కానీ మొదటిసారిగా ఆర్జేడీ నుంచి చాలా గట్టి పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్లతో కలిసినటువంటి మహాగఠబంధన్ ఏదైతే ఉందో అది కేవలం 70 నుంచి 90 స్థానాలకి మాత్రమే పరిమితం కావచ్చు అని చెప్తోంది ఈ సర్వే. అలాగే రంగంలోకి దిగినటువంటి జనసురాజ్ పార్టీ కూడా ఈసారి ప్రయత్నం అయితే చేయాలనుకుంది. కానీ ఓట్లని చీల్చడం కోసం ప్రశాంత్ కిషోర్ ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా వస్తాము, ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తాము, కుల సమీకరణలకు వ్యతిరేకంగా యంగ్ ఓటర్లని ఆకర్షిస్తామని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసురాజ్ పార్టీ కేవలం 0 నుంచి 2 స్థానాలు మాత్రమే దక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది. మరొక ప్రధానమైనటువంటి పక్షంగా నిలిచినటువంటి ఎంఐఎం ఈసారి అక్కడ చాలా గట్టి పోటీ ఇవ్వాలనుకుంది. గత ఎన్నికల్లో 5 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించినప్పటికీ కూడా ఈసారి ఎంఐఎం కానీ లేక మరే ఇతర పార్టీలకు కానీ ఎక్కువ స్థానాలు దక్కేటువంటి ఆస్కారం లేదు. పోటీ ప్రధానంగా మహాగఠబంధన్కి ఎన్డీఏ కూటమికే ఉంది అన్న విషయం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతున్న నేపథ్యంలో ఇతర పార్టీల ప్రభావం ఏవి కూడా పెద్దగా కనిపించకపోవచ్చు. కేవలం 2 నుంచి 8 స్థానాలకు మాత్రమే ఈ ఇతర పార్టీలు కానీ ఎంఐఎం కానీ మరే ఇతర పార్టీ కానీ కన్ఫైన్ కావచ్చు అన్నది మ్యాట్రిక్స్ ఇస్తున్నటువంటి సర్వే. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తంగా ఈసారి మరొకసారి ఎన్డీఏకే అడ్వాంటేజ్ మనకు కనబడుతుంది. మరొక సర్వే మనకు అప్డేట్స్ అంతోంది. దైనిక్ భాస్కర్కి సంబంధించిన సర్వే. దైనిక్ భాస్కర్ ఇస్తున్నటువంటి అప్డేట్ చూస్తే దైనిక్ భాస్కర్ కూడా తన ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకే పట్టం కడుతోంది. ఎన్డీఏకి ఈసారి 145 నుంచి 160 స్థానాలు దక్కేటువంటి ఆస్కారం ఉంది. మహాగఠబంధన్ కూడా కేవలం 73 నుంచి 91 స్థానాలకే పరిమితం కావచ్చు అన్నది మహాగఠబంధన్కి అంతవరకే అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం లేదు. యూత్ పెద్ద ఎత్తున పాస్వాన్ వెనకాల తేజస్వి వెనకాల ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేక ఇతర ఆర్జేడీకి సంబంధించిన ఇతర పక్షాలు మిత్రపక్షాలు కావచ్చు అన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా మహాగఠబంధన్ కేవలం 73 నుంచి 91 స్థానాలకే పరిమితం అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మరొకసారి నితీష్ కుమార్ అంటే ఈసారి కనుక ఆయన ముఖ్యమంత్రి అయితే 10వ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కూటమి ఏదైనప్పటికీ తన పార్టీ అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి జేడీయూ నేత నితీష్ కుమార్ ఇప్పటికే 9 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మరోసారి కూడా ఇప్పుడు అధిరోహిస్తారా లేక ఈసారి ముఖ్యమంత్రి పీఠంలో మరొక వ్యక్తిని ఎన్డీఏ కూర్చోపెట్టేటువంటి ఆస్కారం ఉందా అన్న విషయం ఇంకా తేలాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ వరకు చూసుకుంటే ఎన్డీఏకే ఎడ్జ్ ఇచ్చింది. ఎన్డీఏకి చాలా క్లియర్ మ్యాండేట్ దక్కేటువంటి ఆస్కారం ఉంది. 145 స్థానాల నుంచి 160 స్థానాల వరకు బీహార్లో ఉన్నటువంటి 243 స్థానాల్లో ఎన్డీఏకే 2 ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్గా పట్టం కడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరొక సర్వే కూడా మనకి అందుతోంది. మరొక ఎగ్జిట్ పోల్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించిన మరొక సర్వే ఇది చాలా క్లియర్గా ఈ సర్వే ప్రకారం జేబీసీకి సంబంధించిన సర్వే చూసుకుంటే జేబీసీ 135 నుంచి 150 స్థానాలు అంటే చాలా క్లియర్గా ఈ సర్వే కూడా జేబీసీ సర్వే కూడా ఇప్పటివరకు మనం 2 ఎగ్జిట్ పోల్స్ చూసాం. 3వ ఎగ్జిట్ పోల్ జేబీసీకి సంబంధించింది. ఇది కూడా ఎన్డీఏకే పట్టం కట్టేటువంటి ఆస్కారం ఉంది బీహార్ ప్రజానికం అని చెప్తోంది. 135 నుంచి 150 స్థానాలు ఎన్డీఏకి దక్కవచ్చు అన్నది ఈ సర్వే సారాంశం. మహాగఠబంధన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఓట్లకు సంబంధించినటువంటి ఎస్ఐఆర్ పేరు మీద చేసినటువంటి వ్యవహారం కావచ్చు లేక కొత్త ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో ఆర్జేడీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తేజస్వి సక్సెస్ అవుతాడని చేసిన ప్రయత్నాలు కావచ్చు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మహాగఠబంధన్ కేవలం 88 నుంచి 103 స్థానాల వరకు మాత్రమే పరిమితం కావచ్చు. ఈసారి బీహార్లో మరొకసారి ఎన్డీఏకే పట్టం కట్టడం అనేది ఇక్కడ 3 ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాటగా మనం గమనించాల్సిన అవసరం కనబడుతుంది. 243 స్థానాలు ఉన్నటువంటి బీహార్లో మ్యాజిక్ ఫిగర్ 122, 123 వచ్చేటువంటి పార్టీకే ఖచ్చితంగా ప్రజానికం అధికారంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 122 చాలా క్లియర్గా ఈ 3 ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్గా ఎన్డీఏకి అవకాశం ఇస్తుంది. మ్యాట్రిక్స్ సర్వే అదే చెప్తోంది. 147 నుంచి 167 స్థానాలు ఎన్డీఏకి దక్కవచ్చు అని. అలాగే దైనిక్ భాస్కర్ 145 నుంచి 160 స్థానాలు ఎన్డీఏకి దక్కవచ్చు అని చెప్తోంది.
జేవీసీ కూడా అదే మాట చెప్తోంది. 135 నుంచి 155 స్థానాల వరకు దక్కేటువంటి ఆస్కారం ఉంది ఎన్డీఏ కూటమికి అని చెప్తోంది. చాలా క్లియర్గా ఈ 3 ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాట్రిక్స్, దైనిక్ భాస్కర్, జేవీసీ 3 కూడా ఎన్డీఏకే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట. మహాగఠబంధన్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కేవలం 70 నుంచి 90 స్థానాలు దక్కవచ్చు అన్నది మ్యాట్రిక్స్ చెప్తున్నటువంటి మాట. అయితే దైనిక్ భాస్కర్ 73 నుంచి 91 స్థానాలకి 91 స్థానాలకు మాత్రమే మహాగఠబంధన్ పరిమితం అవుతుందన్నది దైనిక్ భాస్కర్ చెప్తున్నటువంటి మాట. అలాగే జేవీసీ కూడా 88 నుంచి 103 స్థానాల వరకు మాత్రమే మహాగఠబంధన్ పరిమితం అవుతుంది అనేది జేవీసీ కూడా చెప్తుంది. 3 ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట. ఎన్డీఏకే మరొకసారి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఈసారి ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేటువంటి విషయం. మరొకసారి నితీష్కి అవకాశం కల్పిస్తారా, నితీష్ 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న. అదొక ప్రధానమైనటువంటి చర్చ. అది రేపు 14వ తేదీన అసలు ఫలితం వచ్చిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ కాకుండా అసలు ఫలితం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది మనం ఇంకా విశ్లేషించడానికి ఆస్కారం ఉంది. కానీ ఈసారి కూడా మహాగఠబంధన్కి కాకుండా ఎన్డీఏకే ప్రజానికం పట్టం కట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు?